सर्वेषां ग्रहाणाम् अत्यन्तानुकूलिता फलसिद्धिरस्तु। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ह्रिये स्मरामि। माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ॐ ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं ॐ माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं। माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। అక్క ఫైనల్ గా సాధించాను. అవునరా, ఇక ఈ అభిజాతకం నీ జాతకానికి తోడైతే నీ లైఫ్ లో అన్ని సక్సెస్లే. అర్థమైందా? అక్క అభి ఏంటి ఉలుకు లేదు పలుకు లేదు? నేను తాళి కడుతూ ఉంటే పెద్దగా అడ్డు కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా పారిపోవడానికి ట్రై చేయట్లేదు. రే, నువ్వు తాళి కట్టేశాక ఎక్కడికి పారిపోతుందిరా? సంప్రదాయాలు కట్టుబాట్లు బాగా తెలిసిన అమ్మాయి కదా, అందుకే తాళిని గౌరవించైనా నీ భార్యగా ఉండిపోతుంది. అయినా తనకి వేరే ఆప్షన్ కూడా లేదు కదా, అందుకే సైలెంట్ గా ఉంది. కంగ్రాచులేషన్స్ ఇంద్రా, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఇక నుంచి ఒక మంచి జీవితాన్ని మొదలుపెట్టు. నువ్వు? నేనే ఇంద్రా, అభిని. మరి ఈ అమ్మాయి ఎవరు? చూడు, ఇంద్రో, లేక లేక ఒక పని సక్సెస్ఫుల్ గా చేసావు అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావురా. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? డింపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆడదానికి మరొక ఆడది శత్రువు అంటారు, కానీ ఒక ఆడదాని సమస్య మరొక ఆడదే అర్థం చేసుకుంటుంది అని నువ్వు నిరూపించావు. హే డింపుల్, ఇదంతా నీ పనా? ఇంద్రా, ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు. అసలేం మాట్లాడుతున్నావు? నేను కిడ్నాప్ చేసింది నిన్ను, నా భుజాల మీద ఎత్తుకుని మరీ మోసుకొచ్చింది నిన్ను. కానీ మధ్యలో ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తాను, క్లియర్ గా చూసుకో.